దేవుని అతి పరిశుద్ధమైన నామానికి మీ అందరికీ వందనాలు, శుభాలు. అందరూ బాగున్నారమ్మా? దేవుడు మరొక నూతన దినం దయచేసిన దేవాదానికి వందనాలు చెల్లించుకుంటూ ఈ దినపు వాగ్దానం ధ్యానించుకుందామా? ఈ దినపు వాగ్దానం, నీ ఆవరణలో ఒక్క దినం గడుపుట 1000 దినముల కంటే శ్రేష్టము. 84 కీర్తన 10వ వచనంలో ఈ మాట రాయబడింది. 84 కీర్తన 10వ వచనంలో ఈ మాట, నీ ఆవరణ ఒక్క దినం గడుట దేవుని సన్నిధిలో ఒక దినం కంటే 1000 దినముల 1000 ఆశీర్వాదాలు పొందుకుంటాం. 1000 దినముల ఆశీర్వాదం, 1000 దినముల దీవెనలు, 1000 దినముల ఆశీర్వాదం పొందుకుంటామంట. ఇది నాన్న ఈ వాగ్దానం ప్రార్థించి దేవుని సన్నిధిలో గడపాలనుకుంటున్నావా? దినం అవకాశం ఉంటే మందిరంకి వెళ్ళు, దేవుని యొక్క దీవెనలు పొందుకో, దేవుని యొక్క ఆశీర్వాదాలు పొందుకో. ఇక్కడ ఏమంటున్నాడు భక్తుడు, యెహోవా కృప 1000 దినములకు శ్రేష్టం. ఇక భక్తిహీన గుడారంలో నివసించకంటే, అక్కడక్కడ తిరిగి భక్తిహీనతో తిరిగి కంటే నా దేవుని మందిరం వద్ద ఉంటే నాకు ఇష్టమని భక్తుడని దావీదు అంటున్నాడు. ఎక్కడ? నా దేవుని మందిరంలో ఉంటే నాకు ఇష్టం అంటున్నాడు దేవుడు భక్తుడు. కాబట్టి మనం కూడా ఆయన మందిరంకి ఇష్టపడాలి, కానీ బయట తిరగని ఇష్టపడకూడదు. ఇక్కడ ఏమంటున్నాడు, భక్తిహీనులు కూడా దేవుడు అంటే భయం లేని బిడ్డల దగ్గరికి వాళ్ళ దగ్గరికి వెళ్ళి మన సహవాసంగా దేవునితో సహవాసం చేయడం వల్ల 1000 దినముల ఆశీర్వాదం, 1000 దినముల దీవెనలు, 1000 దినం కృప మీరు పొందుకుందరుగాక. నిశ్చయంగా ఈ వాగ్దాన ప్రార్థన నిశ్చయంగా 1000 దినం ఆశీర్వాదాలను పొందుకోవాలంటే ఆయన సన్నిధిలో గడపాలి, ఆయన చిత్తం నెరవేర్చాలి. ఇష్టం నెరవేర్చినప్పుడు భక్తిహీన కూడా భక్తిహీన వెనకాల తిరగడం వల్ల ఏ ఆశీర్వాదాలు, ఏ దీవెనలు లేవు. లోకంలో తిరగకంటే ఏ ఆశీర్వాదాలు లేవు, కానీ దేవుని మందిరం గడిపితే దీవెనలు ఉన్నాయి. ఆశీర్వాదం ఒక్క దినము ఒక్క మందిరం ఒక్కసారి నీ మందిరానికి వెళ్తే 1000 దినం ఆశీర్వాదం పొందుకుంటావు, 1000 దినం దీవెనలు పొందుకుంటావు అని వాక్యం సెలవుస్తుంది. కాబట్టి ఇది నాన్న ఈ వాగ్దానం ప్రార్థించే నిశ్చయంగా ఆ దీవెనలో ఆశీర్వాదం నువ్వు మీరు మీ కుటుంబాలు మీ దీవించబడదురు గాక, ఆశ్రయించబడుగా. అటువంటి కృపాదన మీకు దయచేయను గాక. ఈ వాగ్దానం ప్రార్థన నువ్వు ఏ స్థలం ఉన్నా నువ్వు ఈ దినాన్ని మందిరానికి వెళ్ళి దేవునికి దీవెనలు పొందుకో. మీకు దేవునికి మహిమ కలుగును గాక. ఈ కొద్ది మాటలు దేవుడు దీవించి ఆశ్రయించను గాక. ఆమేన్. ఈ సమయంలో మీ కొరకు ప్రార్థిస్తాను. మీరు కొన్న ప్రార్థన, సర్వాధికారి మహాగండు పరిశుద్ధ కృపగలేసి నీకు వందనాలు. మరొక నూతన దినంలోకి అడుగుపెట్టాం. ఈ దినమంతా మమ్మల్ని మా చేతి పనులు దీవించి ప్రభు. ఈ దినం ఎక్కడెక్కడ ఆరాధన జరిగి ప్రతి ఒక్క ఆరాధనలో దీవెనకరంగా జరిగే సహాయం, మేము కూడా ఆరాధనలో పాలివాసులకు సహాయం చేయి. మేము కూడా ఇక దీవులను ఆశీర్వాదం పొందుకుని ప్రతి ఒక్క బిడ్డకి అయ్యా సమయం దాచే ప్రేరణ పుట్టించాను. మందిరానికి వెళ్ళి దేవునికి ఆశీర్వాదం పొందుకునే కృప ప్రతి ఒక్క బిడ్డకి దాచే. నీ సన్నిధి ఒక్క దినం 1000 దినములు శ్రేష్టం అంట. భక్తిహీనత తిరిగి కంటే నా మందిరకి ఎంతో శ్రేష్టం అంటున్నా ప్రభా. అట్టేదిగా దేవుని మందిరికి వెళ్ళి కృపా బిడ్డకు దాయిచ్చాను ప్రభావ. వెళ్ళి ఆలోచన పుట్టించాను, వెళ్ళాలని కోరిక పుట్టి ఆ యొక్క దీవెనలో ఆశీర్వాదం బిడ్డలు పొందుకునే ప్రభు దాచాను. మీకు భద్రపరిచి కాచుక మీ దినమంతా నీ రెక్కల చాటు భద్రపరిచి నీ సన్నిధిలో గడిపే కృప దాచేయమని, మీకే మహిమ ఘనత ప్రభావం పొందుకోమని యేసు పరిశుద్ధ నామమున అడుగుతున్నాను తండ్రి. ఆమేన్. అందరికి వందనాలు. దేవుడు దీవించును గాక. ఆమేన్. ప్రభు నామంలో ఈ వీడియో వీక్షించిన ప్రతి ఒక్కరికి జీసస్ స్వస్థత ప్రార్థనా మందిరం వారి ప్రత్యేక వందనాలు తెలియజేసుకుంటున్నాము. మరి ఇంకెన్నో సందేశాలు, వీడియోలు, సంఘ కార్యక్రమాలు మీకు అందుబాటులోకి రావడానికి పక్కనే ఉన్న సబ్స్క్రైబ్ బటన్ని ప్రెస్ చేసి బెల్ ఐకాన్ని కూడా ప్రెస్ చేయాల్సిందిగా కోరుకుంటున్నామండి.